హలో గాయ్స్, దిస్ ఈజ్ రితు. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏంటి సామాన్లు వేసుకొని కూర్చున్నాను అనుకుంటున్నారా? ఈ వీడియో అయితే ప్రత్యేకంగా మీకోసమేనండి. ఎవరైతే ఇయర్ రింగ్స్ తయారు చేద్దాం అనుకుంటున్నారో, వాళ్ళ ఇంట్లో వాళ్ళే స్వయంగా చేసుకుందాం అనుకుంటున్నారో వాళ్ళ కోసం ఈ వీడియో. కామెంట్ సెక్షన్ తెలిస్తే చాలు, అక్క ఏ టైప్ గమ్ యూస్ చేస్తున్నారు, ఏ మెటీరియల్స్ యూస్ చేస్తున్నారు, ఏ టూల్స్ యూస్ చేస్తున్నారని అడుగుతున్నారు. వాళ్ళందరికీ నేను రిప్లైస్ ఇచ్చినా కొత్తగా మళ్ళీ కామెంట్స్ వస్తున్నాయన్నమాట. సో వాళ్ళ కోసం క్లియర్గా ఒక వీడియో చేద్దాం అనిపించింది. అందుకే ఈ వీడియోలో అయితే మొత్తం క్లారిటీగా చూపించేస్తున్నాను. మీరు కూడా లాస్ట్ వరకు చూసి వీడియోకి లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఫస్ట్ ఇది వచ్చేసి పంచింగ్ పైలర్ అండి. ఇది దేనికి యూజ్ అవుతుందంటే ఎండిఎఫ్ బేస్ని కానీ లేదా ఓహెచ్పి షీట్ని కానీ పంచింగ్ హోల్స్ చేసుకోవడానికి పనికొస్తుంది అనమాట ఇది. అండ్ నెక్స్ట్ చూపించేది వచ్చేసి కట్టర్ అండి. ఇదైతే ఐ పిన్స్ని, హెడ్ పిన్స్ని కట్ చేసుకోవడానికి, జంప్ రింగ్స్ని గట్టా కట్ చేయడానికి అలా పనికొస్తుంది అనమాట. ఇది వచ్చేసి రౌండ్ నోస్ పైలర్ అండి. ఇది జంప్ రింగ్స్ని దగ్గరికి అటాచ్ చేయడానికి పనికొస్తుంది. సేమ్ ఇది కూడా ఇలా రౌండ్ నోస్ పైలర్ లాంటిదేనండి. అండ్ ఇవి వచ్చేసి రెండు సీజర్స్ అండి. ఈ రెండు కూడా నేను బాగా ఎక్కువగా యూజ్ చేస్తాను అనమాట. ఇంకో ఇలాంటి టైప్లోనే నా దగ్గర ఇంకో సీజర్ కూడా ఉంది. ఇవి చాలా ఎక్కువగా యూజ్ చేస్తాను. అండ్ మీ దగ్గర కూడా ఇలాంటివి కావాలా అంటే, మీరు ఇయర్ రింగ్స్ చేసుకోవాలి అనుకుంటే కంపల్సరీగా ఇవి ఉండాలి అండి. ఇవి అయితే మీషోలో ఈజీగా దొరికేస్తాయి. అండ్ ఇక్కడ వచ్చేసి గమ్ కోసం అయితే నాకు చాలా అడిగారండి, అక్క మీరు ఏ గమ్ యూజ్ చేస్తారు మాకు చెప్పండి అని చెప్పేసి. అండ్ ఇగోండి, ఇదైతే ఫెవిక్రిల్ ఫ్యాబ్రిక్ గ్లూ అండి. ఇది వచ్చేసి 10 రూపీస్ అనమాట. ఇది కూడా సేమ్, కాకపోతే ఇది 20 రూపీస్ అండి. ఇది గమ్ బాటిల్ వచ్చేసి ఇవైతే మనకి ఏ స్టేషనరీ షాప్లో అయినా దొరికేస్తాయి. అండ్ ఇదైతే B7000 గమ్ అండి. నేను లాస్ట్ టైం వరకు అదే యూజ్ చేశాను. ఇది కూడా నచ్చింది, ప్రాబ్లం లేదు, బాగానే ఉంది. అండ్ దీని తర్వాత యూజ్ చేసింది వచ్చేసి ఈ 8000. నాకైతే ఇది సూపర్గా నచ్చిందండి. దీని ఎడ్హెసివ్ క్వాలిటీ వచ్చేసి చాలా బాగుందనమాట. ఇది కొంచెం రేట్ ఎక్కువ ఉంటుంది, అయినా సరే నేను ఇదే యూజ్ చేస్తున్నాను. ఎందుకంటే నేను ఇంకొకరికి సెల్ చేస్తాను కాబట్టి నాకైతే అదే సెట్ అయింది. అండ్ ఇది వచ్చేసి స్టిక్ పెన్ అండి. స్టిక్ పెన్ అంటారు వీటిని. ఇదైతే నేను యూనికార్ట్లోనే తీసుకున్నాను. నాకు వ్యాక్స్ అండ్ పెన్ కలిపి 35 రూపీస్ అనేది పడిందనమాట. ఇగోండి, ఇక్కడ వ్యాక్స్ అంటించుకొని కుందన్స్ని అంటించుకుంటున్నాను నేనైతే. ఇగోండి, ఇదే ఆ వ్యాక్స్ వచ్చేసి సగం కూడా ఫినిష్ అవ్వలేదండి. ఇంకన్నా లాంగ్ రన్లో ఇంకా వస్తుంది నాకు ఇది. మీ దగ్గర ఈ పెన్స్ లేకపోతే ఇగోండి ఇయర్ బడ్స్తో కూడా మీరు ట్రై చేయొచ్చు. అండ్ మనం ఇగోండి ఇట్లా దీంతో కూడా టూత్ పిక్తో కూడా మీరు అంటించుకోవచ్చు. అండ్ ఇగోండి, ఇక్కడైతే ఆ షీట్ ఏంటక్క అని చెప్పేసి ఎంతమంది అడిగారో కామెంట్ సెక్షన్లో. దీని నేమ్ వచ్చేసి ఓహెచ్పి షీట్ అండి. ఇందులో 2 క్వాలిటీస్ ఉంటాయి. ఇగోండి, సన్నగా ఉన్నది ఒకటి, లావుగా ఉన్నది ఒకటి. లావుగా ఉన్నదేమో 14 రూపీస్ అండి. సన్నగా ఉన్నది వచ్చేసి 7 రూపీస్ అనమాట. ఇవి మీకు ఏ స్టేషనరీ షాప్లో అయినా దొరుకుతాయండి. స్టేషనరీ షాప్లో అయితే షీట్ వచ్చేసి 10 రూపీస్, 15 రూపీస్ అలా అమ్ముతారనమాట. యూనికార్ట్లో కానీ లేదా ఇంకేదైనా ఇన్స్టాగ్రామ్ పేజ్లో కానీ అవి మీకు 7 రూపీస్, 8 రూపీస్ అలా పడతాయి. అండ్ ఇవి వచ్చేసి వ్యాక్స్ షీట్స్ అండి. ఇవి ఎందుకు నేను యూజ్ చేస్తానంటే ఇవి వాటర్ ప్రూఫ్ కూడా. అండ్ మనం వెనకతల షీట్ అదే నేను అంటిస్తాను కదా, అలా అంటిస్తే దాని క్వాలిటీ బాగుంటుంది, ఈజీగా ఊడిపోదు అని చెప్పి అంటిస్తాను. అండ్ ఇవి వచ్చేసి చాలా ఇంపార్టెంట్ అండి మీకు జ్యువెలరీ మేకింగ్కి. ఇవి వచ్చేసి హెడ్ పిన్స్ అండి. నేను చాలాసార్లు చూపించాను కూడా, దీని మేకింగ్ కూడా ఇంట్లో ఎలా చేసుకోవాలో నేను చూపించాను. ఇవి ఐ పిన్స్ అండి. ఇవన్నీ నేను చాలా ఎక్కువ యూజ్ చేస్తాను. ఇవన్నీ కూడా నేను యూనికార్ట్లోనే తీసుకున్నాను. ఇవి వచ్చేసి జంప్ రింగ్స్ అండి. ఇది వచ్చేసి స్టాపర్స్ అనమాట. ఇయర్ రింగ్ బేస్కి స్టాపర్ ఇది. ఇవైతే గోల్డ్ దీంట్లో నేను చూపిస్తున్నాను. నేను ఎక్కువ గోల్డ్ షేడ్లోనే వాడుతున్నాను ఇంతవరకు. ఇవి కూడా సేమ్ సిల్వర్ షేడ్ అనమాట. ఇవి వచ్చేసి ఇయర్ రింగ్ బేస్ అనమాట. ఇవి నేనైతే అమెజాన్లో తీసుకున్నానండి. నేను ప్రైస్ అయితే నాకు గుర్తులేదు. అండ్ ఇది వచ్చేసి కార్డ్స్ అండి. ఈ కార్డ్స్ కంపల్సరీగా మీ దగ్గర ఉండాలా అంటే అవసరం లేదండి. నేనైతే సెల్ చేస్తాను కాబట్టి ఇవి నా దగ్గర ఉంచుకుంటాను, అంటే ప్రొఫెషనల్గా ఉంటుందని. మీకైతే అవసరం లేదు. ఇగోండి, నేనైతే జ్యువెలరీ మొత్తం మీకు చూపించేశాను. ఇదే నేను యూజ్ చేసే ఐటమ్స్ అండి, మెటీరియల్స్. ఇవి కొన్ని యూనికార్ట్లో లేదా వికాస్ని స్టోర్లో తెప్పించుకుంటే, కొన్ని నేను మీషోలో తెప్పించుకున్నాను అనమాట. సో ఈ వీడియో అయితే క్లియర్గా ఉందనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.